Hey guys, welcome to Neha Narratives. Welcome to one more informative video. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనీషా ఇదంతా ఏంటి అనుకుంటున్నారు కదా. సో మనీషా విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. కమ్ ఆన్. హలో ఎవ్రీవన్. సో ఇవాళ మేము ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో అదేంటంటే కర్లీ హెయిర్ రొటీన్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ నా హెయిర్ అంతా కర్లీ ఉంటుంది, నేహాదేమో స్ట్రైట్ హెయిర్. సో మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే ఫన్ కొంచెం ఎలా ఉంటుంది రిజల్ట్స్ అని చెప్పి చూడడానికి తన హెయిర్ మీద అండ్ నా హెయిర్ మీద కర్లీ హెయిర్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాం. సో రిజల్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, వీ నో దట్, బట్ వీ జస్ట్ వాంట్ టు షో యూ, మీకు చూపిద్దామని. సో యా, స్టే ట్యూన్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మేము షాంపూ చేసుకుంటాము. సో ఇది మనీషా యూజ్ చేసే విష్ కేర్ ట్రిపుల్ బాండ్ రిపేర్ షాంపూ. ఇది 5% అమినో పెప్టైడ్స్ ఉన్నాయి అండ్ ఇట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ. సో ఇప్పుడు ఇద్దరు హెయిర్ మీద మేము ఇది ట్రై చేసి చూపిస్తాం. ఇప్పుడే హెయిర్ అయితే అయిపోయింది. డోంట్ మైండ్ ఆర్ మెస్సీ హెయిర్ అండ్ ఆల్, ఓకే, బట్ రిజల్ట్స్ కోసం ఇదంతా వీ హ్యావ్ టు డూ కదా. సో ఇప్పుడు హెయిర్ వాష్ అయిపోయింది కాబట్టి షాంపూ, ఆ తర్వాత మేము హెయిర్ మాస్క్ యూజ్ చేస్తున్నాము అండ్ దిస్ ఇస్ అ బ్రెస్ట్ మాస్క్. అండ్ కర్లీ హెయిర్ వాళ్ళకి బాగుంటుంది కదా ఇది యాక్చువల్లీ. సో ఇది ట్రూ ఫ్రామ్ డీప్ కండిషనింగ్ హెయిర్ మాస్క్. సో ఇది పెట్టుకొని ఒక 10-15 minutes అలా వదిలేసి హెయిర్ వాష్ చేసేసుకొని తర్వాత రొటీన్ చూపిస్తాం. ఓకే, సో మేము మాస్క్ పెట్టేసుకుంటాము. మాస్క్ పెట్టేసుకున్న తర్వాత ఇలా బన్ లాగా పెట్టేసుకొని ఒక 10-15 minutes వదిలేయాలి. ఆ తర్వాత షాంపూ చేయాలి. హెయిర్ అయితే సాఫ్ట్గా మంచిగా నరిష్డ్గా ఉంటుందన్నమాట. కర్లీ హెయిర్ వాళ్ళకి యూజువల్గా ఫ్రిజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో నాకు ఆ ప్రాబ్లం లేదు, కానీ కర్లీ హెయిర్ వాళ్ళకి మోస్ట్లీ ఉంటుంది హెయిర్ టెక్స్చర్ కొంచెం ఫ్రీజీగా. సో మోస్ట్లీ కర్లీ హెయిర్ వాళ్ళు ఇప్పుడే కోమ్ చేసుకుంటారంట. లైక్ అతను నాకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అంటే నార్మల్గా కోమ్ చేసుకుంటే చాలా వేవ్స్ అంతా పోతాయి కదా, ఐ మీన్ కర్ల్స్ అన్నీ పోతాయి కదా. సో అప్పుడే చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ చేయాలన్నమాట. వెట్ హెయిర్ కొంచెం ఒక 50% డ్రై అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. సో ఇలా చూపిస్తుంది చూడండి, ఎగ్జాక్ట్గా కింది నుంచి ఇలా అనేసి మనకు ఒక సౌండ్ వస్తుందంట, క్లిక్ సౌండ్ ఇలా చూపిస్తుంది నాకు. సో నేను ట్రై చేస్తున్నాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, తన ప్రోడక్ట్స్ ఈ కర్లీ హెయిర్ రొటీన్ చూడడము. సో తను మాత్రం చాలా ఇయర్స్ నుంచి, ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years నుంచి ట్రై చేస్తుంది అండ్ ఇట్స్ వర్కింగ్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి తనని చూశాను కదా, ఆ డిఫరెన్స్ నాకు అనిపిస్తుంది. చిన్నప్పుడు ఎలా ఉండేది అని ఇప్పుడు తను ఇది మెయింటైన్ చేస్తుంటే హెయిర్ చాలా హెల్తీగా కనిపిస్తుంది అనమాట. సో దానికోసం ఇది మీకు ప్రాసెస్ క్లియర్గా ఉండాలని చూపిస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ తనకి కర్ల్స్ అయితే వచ్చేసినాయి కదా. సో నా హెయిర్ చూడండి, లైక్ లైట్గా వేవీ లాగా అనిపిస్తుంది అంతే. నాది స్ట్రైట్ హెయిర్ కాబట్టి నాకు కర్ల్స్ రావు. సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు షో యూ గైస్. ఆ తర్వాత కర్ల్స్ డిఫైనింగ్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దీంతో కర్ల్స్ మంచిగా డిఫైన్డ్ షేప్లో వస్తాయన్నమాట. సో దానిలో బ్రాండ్ అయితే కర్ల్ అప్ అని బ్రాండ్ బాగుంటుందంట, తను సజెస్ట్ చేసింది అండ్ తను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తుంది. అందుకే మేము ఇది చూపిస్తున్నాము. ఏదో ర్యాండమ్గా చూపించడం మాకు ఇష్టం లేదు. అందుకే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేసి తను రివ్యూ ఇవ్వాలి అని ఇన్ని రోజులు మేము వెయిట్ చేసామన్నమాట. సో ఈ క్రీమ్ పెట్టేసుకొని మంచిగా డిఫైన్ చేసుకోవాలి. ఇలా సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం అప్లై చేసేసుకుంటే నేను కూడా ట్రై చేస్తున్నాను. డోంట్ మైండ్ మీ గైస్, నాకు అస్సలు తెలియదు కదా, నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇట్స్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మేబీ ఫ్యూ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ హెయిర్, బ్యాక్ హెయిర్ ఓకే, కానీ ఫ్రంట్ హెయిర్ ఇంకొంచెం మంచిగా కర్ల్స్ కావాలనుకుంటే ఇలా ఫింగర్ కాయిలింగ్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ టైమ్ గైస్, కానీ రిజల్ట్స్ అయితే ఎంత బాగుంటుందో. మీకు ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఒకేజన్స్ ఉన్నప్పుడు మీరు హెయిర్ మొత్తం చేసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్లో అయితే ఓన్లీ ఫ్రంట్ సెక్షన్, మీకు ఏదైనా బ్యాంగ్స్ ఉన్నా కూడా వాటికి చేసుకోవచ్చు. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్లీ అండ్ మంచి కర్ల్స్ వస్తున్నాయి చూడండి ఇక్కడ. సో వావ్ అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ నేను కూడా ట్రై చేశాను, కానీ నాకు అసలు రావట్లేదు. ఐ మీన్ నాది స్ట్రైట్ హెయిర్ కాబట్టి ఆ కర్ల్ రావట్లేదు అనమాట, ఏదో లైట్గా వేవీ షేప్లో వస్తుంది. సో అందుకే మనీషా కొంచెం ట్రై చేసింది అనమాట. ఇది కొంచెం కష్టమే, టైం టేకింగ్ ప్రాసెసే, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా, సో దట్ మనం
అవసరం ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఆ తర్వాత అయితే ఈ జెల్ అనమాట. సో ఇప్పుడు మనకి కర్ల్స్ వచ్చేసాయి కదా, వాటిని ఒక ఫిక్స్ చేయాలి కదా ఇప్పుడు, ఎందుకంటే లేకపోతే ఒక హాఫ్ డే ఆర్ 2 డేస్లో పోతాయి. సో లైట్గా కొంచెం ఇట్లా ఈ జెల్ యూజ్ చేసేసి మంచిగా ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఈ జెల్ ఏంటంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఓకే. సో నాకు కూడా అలా అనిపించింది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు. ఆ తర్వాత మనం సీరం పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. సో ఈ జెల్ అండ్ ఈ రొటీన్ అనేది మీరు మరీ ఎవ్రీ వీక్ అలా కాకుండా మంత్లీ వన్స్ అలా ట్రై చేయండి. మేబీ జెల్ రెగ్యులర్గా పెట్టుకుంటే ఐఎమ్ నాట్ ష్యూర్, తననైతే నేను ఒకసారి కనుక్కుంటాను రెగ్యులర్గా పెట్టుకోవచ్చో లేదో. ఫంక్షన్స్ ఆర్ ఒకేషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ రొటీన్ మీరు ట్రై చేయొచ్చు. మేబీ జెల్ లేకుండా మీరు నార్మల్ రొటీన్ చేసుకోవచ్చు ఐ థింక్. సో రిజల్ట్స్ చూసారు కదా, తనది ఎంత వేవీగా ఉందో, నాదైతే లిటిల్ బిట్ కర్లీ, కర్లీ కాదు అసలు, సారీ తనది కర్లీ, నాది వేవీ. ఓ గాడ్. తర్వాత సీరం అయితే అప్లై చేసుకోవాలి. సీరం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే ఇందాక జెల్ కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అని చెప్పాను కదా. సో ఇలా సీరం పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి అనమాట హెయిర్. దాట్స్ ఇట్. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. రిజల్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇది కర్లీ హెయిర్ వాళ్ళకి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటివి ఏమైనా చేయాలంటే డెఫినెట్గా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. Bye bye. See you in the next video.